నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అధికార పార్టీ నాయకులు బందిపోటు దొంగల కన్నా ఘోరంగా తయారయ్యారని A1 మంత్రి కాకాని, A2 వైసీపీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అని మాజీ మంత్రి సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఇతరుల మైన్లోకి ప్రవేశించి 21 రోజులుగా కోట్లలో దోచుకుంటున్నారని అన్నారు. అక్రమ మైనింగ్ ను ఆపాలని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర మంత్రులకు భాగముండడంతో కన్నెత్తి కూడా చూడడం లేదని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలోని రుస్తుం మైకా మైన్లో గత 21 రోజులుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ దోపిడీని మైన్ యజమాని విద్యాకిరణ్తో కలిసి పరిశీలించి అనంతరం మైన్లో జరుగుతున్న దోపిడీపై కడుపు మండి అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. అక్కడి మైన్ సమీపంలో ఉన్న స్థానిక గిరిజనులు, మహిళలు భయంతో పరుగులు తీసి తమ ఆవేదనను వెళ్లబుచ్చారు. మైన్లో పెద్ద పెద్ద రంధ్రాలు వేసి అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్నారని, దాంతో భూకంపం వచ్చినట్లుగా ఇళ్లు కదులుతున్నాయని, పగలు కూడా ఈ బ్లాస్టింగ్ కొనసాగుతోందని సోమిరెడ్డి ముందు కన్నీటి పర్వంతమయ్యారు. మేకలు మేపుతున్నా తమ పిల్లలపై బండలు వచ్చి పడుతున్నాయని, మైన్ నిర్వాహకులను అడిగితే బయటకు వస్తే మీకే ప్రమాదమని, మీరంతా ఒక గుడిసెల్లోనే ఉండాలని సూచించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నక్సలైట్ల ఏరియాల్లో కూడా తాము వ్యాపారాలు చేశామని, ఇంత నీచమైన పరిస్థితులు తాము ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డబ్బు రాజుకి పోవాలి కాబట్టి, రాజు చేసే దోపిడీ కాబట్టి పోలీసులు, మైనింగ్, రెవెన్యూ, కలెక్టర్ మొత్తం చేతులు ఎత్తేసి నోరు మూసుకొని కూర్చోండి. రాజుకు పోవాలి కాబట్టి సామంతరాజు, ఈ ఊరి పక్కనే సామంతరాజు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మంత్రి, ఆయన ఆడకు పోయేది రూపాయి అయితే ఈయన 10 రూపాయలు దోచుకోవాలి కాబట్టి రాజులు, సామంతరాజులు దోచుకుంటుంటే మీరేందయ్యా, మీరంతా లేబర్, మీరు ఇంట్లో కూర్చొని తిని చావండి, మీకెందుకు? ఏమైనా ఎత్తేసుకుంటే మాది రాజ్యం, మేము దోచుకుంటాం. అసలు ఇంత బరితెగింపేందయ్యా. ఈరోజు ఒకటే డిసైడ్ చేసిన, నేను ఇక్కడే కూర్చుంటా. జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, పోలీస్, ఎస్పీ ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు పంపించుండారు కొంతమంది రౌడీ కట్టనే, ఏం పీకుతారో పీక్కోండి, ఏడే కూర్చుంటా అంటే దేనికైనా ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది, అన్నీ మనం పట్టించుకోలేము. మేము ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఇంత ఒక 2-3 మిషన్లు ఉంటే 12 మిషన్లు పెడితే అంటే ఏమై మీరంతా మీరు వస్తే మేము భయపడాలా? మా ఇష్టం, మేము దోచుకుంటామని వాళ్ళు చెప్తుంటే మేము గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలనా? పబ్లిక్ ప్రాపర్టీ కదా అది, ప్రజాధనం కదా అది, ప్రజల ఆస్తులు కదా. ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుని మెక్కి ఇంట్లో కూర్చునే అధికారులు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? కొంచెం కాకపోతే కొంచెం విలువలు లేవా మీకు? సిగ్గు లేదా? మానవత్వం లేదా? అడగపోతే 50,000, 60,000 గిరిజనులకి డబ్బులు తీసుకుంటున్నారు. ఈయనకి కోట్లు, 100 కోట్లు మంత్రికి కావాలా? మంత్రి నియోజకవర్గంలో గిరిజనులు ఆ తోస్తే పడిపోయి ఇళ్ళు కట్టించుకొని దాంట్లో పడి చావాలా? ఎస్సీలు, బీసీలు, నువ్వు మాత్రం మేడల మీద మేడలు కట్టి 1000 కోట్లు సంపాదించుకొని ఏమైతే అవుద్ది, నేను ఆడనే కూర్చుంటా. ఎవడొస్తాడో, ఏ రౌడీలు పంపిస్తావో, ఎవరిని పంపిస్తావో పంపించుకో, తేల్చుకుంటా. ఇది నేను ఒకటే చెప్తుంటా. ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే అధికారులకి, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ వచ్చి ఆపి వాటి మీద కేసు పెట్టి సీజ్ చేసి ఇప్పుడు దాకా ఎంత డిపాజిట్లు ఎత్తారో. కాకాని గోవర్ధన్ రెడ్డి A1, శ్యాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి, A2 పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద, RR యాక్ట్ కింద అధికారులు ప్లస్ వాళ్ళిద్దరి దగ్గర ప్రభుత్వం వసూలు చేయాలా, ఈ బళ్ళని సీజ్ చేయాలా, ఇంకోసారి ఇటువంటివి జరగకుండా చూడాలా. ఇక్కడ ఒక్కదేరే కాదు, సైదాపురం, రాపూర్, సిలికా మొత్తం చర్యలు తీసి సిగ్గడిచి పెట్టేస్తున్నారు. ఈరోజు క్వార్జ్ గురించి, సిలికా గురించి కథనాలు స్టేట్ పేపర్స్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎందుకయ్యా నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకు అయ్యా? అరే ఆ KGF సినిమాలో చూసాం ఆ మైనింగ్ దోపిడీ. ఇక్కడ ఆయన ఓబులాపురం మైనింగ్, ఆయన పేరు గాలి జనార్దన్ రెడ్డిది చూసాం. అక్కడ బొగ్గు గనులు పెద్ద స్కామ్, మధు కూడా స్కామ్. నంబర్ 1 ఓబులాపురం ఐరన్ ఓర్ స్కామ్ దేశంలో.
నంబర్ 2 మధుకోడ కోల్ స్కామ్, బొగ్గు స్కామ్. ఇప్పుడు నంబర్ 3 నెల్లూరు జిల్లాలో క్వార్జ్ అండ్ సిలికా నంబర్ 3 and 4. ఏమైపోతుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఏమనుకుంటున్నారు? ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఇది మీ అబ్బా సొత్తు, మీ తాత సొత్తు కాదు, ప్రజల సొత్తు. ఇది ప్రజల సొత్తు. అక్కడ మైనింగ్ చట్టం ఒకటి ఏడ్చింది. చట్ట ప్రకారం చేసుకుంటే ఈ మైనింగ్ వాళ్ళు చట్ట ప్రకారం, మైనింగ్ యాక్ట్ ప్రకారం రెన్యువల్ చేయాలా, వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళు ట్యాక్స్ కట్టుకొని పర్మిట్ తీసుకొని చేసుకోవాలి. వాళ్ళకి ఇవ్వకపోతే దిస్ ఈస్ బిలాంగ్స్ టు పబ్లిక్. మొత్తం ఆక్షన్ వేసి ఎంత వచ్చిందో ప్రజల సొత్తు ఖజానాలో జమ చేయాలి. సిగ్గు శరమ లేని ముఖ్యమంత్రులు, మంత్రులు, వైసీపీ నాయకులు, అధికారులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్నారు. తాడో పేడో తెలుసుకుంటాం. చెప్పండి. నేను 2 పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. ఎక్కడికన్నా తోడుకున్నాము. గొడ్డి పిల్ల ఇక్కడే మెయ్యాలా, మేము కూడా ఇక్కడే ఉండాలా, మేము ఎక్కడ నివసించగలుగుతాము? మాకెవరు న్యాయం చేస్తారు సార్ మీరు? పడిపోతున్నాయి సార్, ఉండలేకున్నాం సార్. 10 మంది కలిసి ఒక ఇంట్లో ఉండమంటున్నారు సార్ వాళ్ళు. 10 మంది కలిసి ఒక ఇంట్లో ఉండమంటున్నారు సార్ వాళ్ళు. చచ్చిపోతే మేము డబ్బులు కట్టిస్తాం కానీ మేము ఆపేది లేదని మాట్లాడుతుంది. పేదవాళ్ళు మేము ఎవరికి చెప్పగలుగుతాం సార్? మేము మా చేతల్లో మీకోసమే సార్ వచ్చింది. మీరు కూడా అందరం ఆపిన దాకా సార్ బాగుండు కదా, ఆపిమనే మేము కూడా కూర్చోండి కదా. సమాధానం కూడా గమ్మగా ఉంటారు. అదే ఇంట్లో కూర్చోతే మొన్నతే పొద్దుగా 7 గంటలైనా ఏమో భూమి కూడా అట్టే అదిరిపింది. అట్టే కూర్చోండి, కింద కూర్చొని నేల మీద కూర్చొని భూమి కూడా అదిరి సామాన్లు కూడా పడిపోతున్నాయి. భూమి కూడా అదిరింది. అవును, ఇంట్లో భూమి కూడా అదురుతుంది. ఇంట్లో కూర్చొని కానీ అప్పుడు మేము భయపడతాం. ఏం తప్ప భూమి కూడా అదిరిపోతున్నాను నేను. అప్పుడు కాస్టింగ్ పేలిపోయింది. అప్పుడు భయం వేస్తుంది మాకు ఇళ్ళల్లో. అప్పుడు ఇక్కడ కాస్టింగ్ పేలుతున్నది సార్ మాకు. మీరు ఇక్కడ మీ నాయకులు చెప్పారా? ఇక్కడ నాయకులు మీకోసం మేము అందరం కూడా వచ్చింది. మీకు ఎస్టీలు మీకు అన్యాయం జరుగుతుందని మీకు జరిగే పంటల బీమా పథకాన్ని పెట్టుకుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు. ఊరి పండిస్తున్నప్పుడు అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ నాయకుడు 150 ఎకరాలలో ఊరి పండించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.